ఆకాశవాణి కరీంనగర్. నా పేరు స్నేహ. టుడే కరీంనగర్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ పార్టీకి ఎక్స్పైరీ డేట్ వచ్చేసిందన్న బండి సంజయ్. బీజేపీ పార్టీలో చేరిన పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు నేతలు. భాగ్యనగర్ డివిజన్ ప్రజలతో సమావేశమైన వినోద్ కుమార్ గంగుల. హైదరాబాద్ ను ఆగం చేసేందుకు రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని ఆరోపణ. కాంగ్రెస్ అభ్యర్థి వెలిచల్ల రాజేందర్ రావుకు మద్దతు ప్రకటించిన సిపిఎం విశ్వకర్మ నేతలు. భారీ మెజారిటీతో గెలవడమే లక్ష్యంగా పనిచేస్తామని వెల్లడి. వినోద్ కుమార్ ను గెలిపించుకుంటామన్న బీఆర్టీయూ నేతలు. మానకొండలోని పలు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం. కాంగ్రెస్ పార్టీకి ఎక్స్పైరీ డేట్ వచ్చేసిందని బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగరంలోని ఎంపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అంతకు ముందు పలువురు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. బండి సంజయ్ కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 50వ డివిజన్ కార్పొరేటర్ కొలిపాక అంజయ్య, 46వ డివిజన్ కార్పొరేటర్ వంగల శ్రీదేవి, పవన్ కుమార్లతో పాటు మాజీ జెడ్పీటీసీ ఎడ్ల శ్రీను, 47వ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షురాలు అన్నపూర్ణతో సహా వందలాది బీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరారు. అవినీతి, ఆస్తిపాస్తులపై సిబిఐ విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారు. తన ఆస్తిపాస్తులపై సిబిఐకి లేఖ రాసేందుకు రెడీగా ఉన్నానని, మీకు ఆ దమ్ముందా అని ప్రశ్నించారు. నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ మధ్య కొనసాగుతున్న ఎన్నికలన్నారు. ఎవరి నాయకత్వం కావాలో ఆలోచించి ఓటేయాలని సూచించారు. కేసీఆర్ సుద్దపూసైతే సిబిఐ రాకుండా ఎందుకు అడ్డుకున్నట్లని ప్రశ్నించారు. ఈ నెల 8వ తేదీ ఉదయం వేములవాడలో జరగబోయే మోదీ సభను దిగ్విజయంగా చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ తో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ ను ఆగం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ అన్నారు. నగరంలోని 56వ డివిజన్ భాగ్యనగర్ కమ్యూనిటీ హాల్లో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో కలిసి డివిజన్ వాసులతో సమావేశమయ్యారు. కరీంనగర్ నుంచే ఉద్యమం ప్రారంభించి తెలంగాణ రాష్ట్రం సాధించామని వినోద్ కుమార్ అన్నారు. పార్లమెంటులో ఉద్యమించే, ప్రజా సమస్యలపై పోరాటం, మాట్లాడే నాయకులను ప్రజలు ఎన్నుకోవాలని సూచించారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి అయితే ఆయన ప్రియ శిష్యుడు రేవంత్ రెడ్డి బీజేపీతో కలిసి హైదరాబాద్ ను ఆగం చేసేందుకు కుట్ర చేస్తున్నారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి 50 టీఎంసీల నీరు సముద్రం పాలు చేశాడని ఆరోపించారు. ఈ సమావేశంలో వినోద్ కుమార్ తో పాటు ఎమ్మెల్యే గంగుల, ఎమ్మెల్సీలు రమణ, భానుప్రసాద్ రావు, మేయర్ సునీల్ రావు, డివిజన్ కార్పొరేటర్ రాజేందర్ రావు, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు అజిత్ రావు, నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్, స్థానిక నాయకులు, డివిజన్ వాసులు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మిత్రులారా, నేను ఒకటే నినాదం ఇచ్చిన, అభివృద్ధి కావాలన్నా విధ్వంసం కావాలి. అభివృద్ధి అయితే మాకు ఓటేయండి, విధ్వంసం అయితే అసలుకి ఓటు. దట్స్ ఆల్, వెరీ సింపుల్. ఒక్కరోజు మాట్లాడిన పార్లమెంట్లో నా కరీంనగర్కి ఇది కావాలని, నా కరీంనగర్కి ఇది కావాలని ఒక్కరోజు మాట్లాడిన పార్లమెంట్లో నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఒక్క రిప్రజెంటేషన్ ఇచ్చిండా నా కరీంనగర్కి ఇది కావాలని? ఇంకా నన్ను అంటాడు ఈయన టిప్పర్ కొద్ది, నన్ను ఇంకో వ్యంగ్యంగా, ఈ మేధావి టిప్పర్ లోడు ఉత్తరాలు రాసిండు,
టిప్పర్ మట్టి తీయలేదు అన్నాడు. మట్టి నేను తీస్తానా? కాంట్రాక్టర్లు తీస్తారు. నాకేం పని మట్టి తీయడానికి? నేను ఉత్తరాలు రాస్తా, బరాబర్ రాస్తా. నేను పార్లమెంట్ సభ్యుడు కాబట్టి ప్రతి చిన్న సమస్య స్పందిస్తాను నేను. ఇవాళ నవోదయ విద్యాలయాలు, కొత్త జిల్లాలకు ఒక నవోదయ విద్యాలయం కావాలని చెప్పి పివి నరసింహారావు గారు మంత్రి, రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి, పార్లమెంట్ చట్టం చేసింది. ఇవాళ 23 జిల్లాలు కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. ఈ 5 ఏళ్ళలో ఒక్కసారి మాట్లాడినా? ఇలా కరీంనగర్ నుండి నేరుగా హైదరాబాద్ కు రైలు కావాలని చెప్పి నేను 2014లో ఎంపీ గెలిచిన తర్వాత మన పూర్వపు ఎంపీలు ఏం మాట్లాడని చెప్పి బద్దం ఎల్లారెడ్డి గారు 52లో ఎంపీ, వారు ఏం మాట్లాడిన చదివిన పార్లమెంట్ లైబ్రరీలో. తర్వాత రమాపతిరావు గారు ఏం మాట్లాడిన చదివిన, ఎం సత్యనారాయణ గారు ఏం మాట్లాడిన చదివిన, చొక్కారావు గారు ఏం మాట్లాడిన చదివిన, ఎల్ రమణ గారు ఏం మాట్లాడిన చదివిన, విద్యాసాగర్ గారు ఏం మాట్లాడిన చదివిన, తర్వాత కేసీఆర్ గారు ఏం మాట్లాడిన చదివిన, పొన్న ప్రభాకర్ గారు ఏం మాట్లాడిన చదివి మొత్తం వాళ్ళు మాట్లాడే వీటన్ని కూడా చూస్తే రైల్వే ప్రాజెక్ట్ చాలా విషయాలు వేరే వేరే మాట్లాడారు. కరీంనగర్ నుండి హైదరాబాద్ కు నేరుగా రైల్వే లైన్ కావాలని ఒక ఆకాంక్ష ఉంది కరీంనగర్ ప్రజలకి. అది నేను శాంక్షన్ చేపించినా, మోడీ గారితో ఫౌండేషన్ ఇప్పించినా, ఇలా సిద్దిపేట నాకు వచ్చింది. ఈ సంవత్సరం చివరికి సిరిసిల్లకు వస్తుంది. సిరిసిల్ల నుండి వేములవాడ రావాలంటే మిడ్మానేర్లో 2 కిలోమీటర్లు నీళ్ళలో ప్రయాణం చేయాలి. వేములవాడ నుండి బోయినపల్లి మీకెళ్ళి కరీంనగర్కి డిసెంబర్ 31, 20, 25 వరకు రైలు వస్తుంది. కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును భారీ మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర సిపిఎం సభ్యులు వెంకటేష్ అన్నారు. కరీంనగరంలోని కోతిరాంపు సిపిఎం కార్యాలయంలో చేపట్టిన పార్లమెంటు స్థాయి సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవారెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. దేశంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీజేపీ అభివృద్ధి సాధించకుండా కేవలం మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ పబ్బం గడుపుతుందని వెంకటేష్ ఆరోపించారు. భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. ఈ సమావేశంలో వెంకటేష్ తో పాటు డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మకర్ రెడ్డి, కాంగ్రెస్ సిపిఎం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇక రెండో కర్తవ్యం ఏముందంటే మనం లెఫ్ట్ వామపక్ష పార్టీలని గెలిపించుకోవాలి. ఇందులో కూడా మనకి అభ్యంతరం మూడోది ఏముంది అంటే ఇండియా భాగస్వామ్య పార్టీలు కాంగ్రెస్తో సహా 27 పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీల యొక్క గెలుపు కోసం కూడా మనం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది మూడో కర్తవ్యం. ఇక్కడే కాంగ్రెస్ గురించి 1-2 మాటలు వచ్చినాయి. వాడు పిలిచారు, పిలవలేదు, ఇది ఎవరి పెళ్లి కాదు, ఎవరు శుభకార్యం కాదు, ఏదో గృహప్రవేశం కాదు, ఏమీ కాదు. అందుకని ఇది ఒక రాజకీయ కర్తవ్యంగా భావించి నీ బాధ్యతను ఎట్లా నిర్వహిస్తావు అనేది మీరు గమనంలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ గత 2 రోజుల కాలం పాటు రాష్ట్రం అంతటా సిపిఎం తరఫున మనం ప్రచారం చేస్తున్నాం. బీజేపీని ఎందుకు ఓడగొట్టాలి చెప్తా ఉన్నాం. కొత్త విషయాలు ఏమైనా ఉంటే ఆ రోజువారీ వచ్చే విషయాలు బట్టి ఎలా చెప్పాలి, ఎంత నేర్పు మాటతో పాటు నిన్న ఒక 5% పెరిగి ఈ వారం రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ముందుకున్నది. మేము మా లెక్కల ప్రకారం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దాదాపు ఒక 2 లక్షల మెజారిటీ రావచ్చు అని కూడా నిన్న మేమందరం కలిసి చర్చల ఫలంగా మాకు అర్థమవుతా ఉన్నది. ఎందుకంటే బండి సంజయ్ అంటే వ్యక్తి ఈ 5 సంవత్సరాలు ఏదో ఒక పని చేసేదని మీరు చెప్పుకుని ఏదైనా అభివృద్ధి ఏం చేయలేదా? అందుకే మొన్న జరుపుకున్న సభలో కూడా అన్నగారు రావడం జరిగింది. మేము అక్కడ స్పష్టంగా చెప్పినాం, ఆయన ఏం చేసిందంటే గాడి గుడ్డు, ఏం తెచ్చిందంటే గాడి గుడ్డు అంటే దానికి ఏం లేదు కదా, అంటే ఏం చేయాలని ఉద్దేశంతో దాన్ని చెప్పాలనే ఉద్దేశంతో గాడి గుడ్డు అన్నాం. కానీ వేరే అంశం ఏం లేదు. మీరందరూ సంపూర్ణంగా సహకరించాలి. మీరందరూ కూడా ఒక్కొక్క రాజ్యాంగంగా మీరు మెదిలి మీ కాన్స్టిట్యూన్సీలో కావచ్చు, మీ పరిధిలో కావచ్చు, మీ ఏరియాలో కావచ్చు. ఎందుకంటే మీరు కార్మిక శక్తి ఇక్కడ కనబడడం తక్కువ, కానీ వాస్తవంగా మీ శక్తి చాలా ఉంటుంది. ఒక్కొక్కరు దాదాపు మీరు మండల కార్యవర్గ సభ్యులైతే 1000 మందిని ప్రభావితం చేయగలని నేను భావిస్తా ఉన్నాను. దాదాపు ఇక్కడ 200 మంది ఉన్నా కానీ మనిషి ఒక 1000 మందిని ప్రభావితం చేయాలని మీ ఓటు బ్యాంక్ 2 లక్షల దాకా ఉంటుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక విద్యార్థి పాస్ కావాలంటే 34 మార్కులతో పాస్ కాదు, 35 మార్కులతో పాస్ అవుతాడు. ఆ ఒక్క మార్కు ఖచ్చితంగా మీదే ఉంటుందని మేము ఈ సందర్భంగా భావిస్తా ఉన్నాం. దానికి మీకు సంపూర్ణ సహకారం అందించాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందరూ ఓకే కదా? మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే భవిష్యత్తులో నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన ఈ వాసుదేవరెడ్డి దగ్గర ఎన్ని భావాలు ఉన్నాయో, మన ముఖ దగ్గర ఎన్ని భావాలు ఉన్నాయో, నా దగ్గర కూడా అన్ని భావాలు ఉన్నాయి. నేను ఎప్పుడు మీరు ఎక్కడ సభలు చేసినా ఎక్కడున్నా కానీ తప్పకుండా మీ యొక్క కార్యక్రమానికి
బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ గెలిపే లక్ష్యంగా పలు సంఘాలు మద్దతు పలుకుతున్నాయి. ఈ మేరకు బీఆర్టీయూ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా ఆటో యూనియన్ సమక్షంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు మానకొండూరు నియోజకవర్గం పరిధిలోని మేజర్ గ్రామ పంచాయతీల పరిధిలో ఆటో డ్రైవర్ల వద్దకు వెళ్లి కారు గుర్తుకు ఓటెయ్యాలని అభ్యర్థించారు. కాంగ్రెస్ పార్టీ ఆటో డ్రైవర్లు పొట్టగొట్టిందని బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బీజేపీ ప్రభుత్వం మోటార్ వెహికల్ చట్టాలను మారుస్తూ డ్రైవర్ల జీవనోపాధిని కోల్పోయే విధంగా చేస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీఆర్టీయూ అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి, ఆటో యూనియన్ నాయకులు, ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. మన పొట్టగొట్టింది ఫస్ట్ కాంగ్రెస్ మార్పు అన్నారు. మన బతుకులు మార్చేసి ప్రభుత్వం ఏం చెప్తుంది, మోటార్ వెహికల్ చట్టాలను మొత్తం మార్చేసి మన కార్పొరేట్ వ్యవస్థలో బాధించాలని యాక్సిడెంట్లు అనేవి కావాలని జరిగాయి. యాక్సిడెంట్ చేస్తే 7 లక్షల రూపాయలు జుర్మానా కట్టాలన్నా 10 ఏళ్ళు జైలు శిక్ష. బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి చట్టం అది. మరి ఈ చట్టాలలో మనం ఆటోలు నడుపుకొని మన ఫ్యామిలీలను రోడ్డు మీద వేసుకొని బతకగలుగుతామన్నా మనకు సేఫ్ ఏంది? ఇలా ఆటో డ్రైవర్లకు ఇంతో అంతో గుర్తింపు ఇచ్చి ఆటో డ్రైవర్ల సమస్యల గురించి మాట్లాడేది ఓన్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ నాయకులు. అందులో మన కరీంనగర్ నుంచి వినోద్ కుమార్ అన్న మంచి అతనికి జ్ఞానం ఉంది, మంచిగా చదువుకున్నాడు, ఒక అడ్వకేటు, పార్లమెంట్లో మన సమస్యల మీద గలమెత్తి మాట్లాడే దమ్ముల్లోడు. కాబట్టి ఇప్పుడు బండి సంజయ్కి ఆటనే మాట్లాడరాదు. ఈయన ఎవరో విషయాలు జయపతిరావు కొడుకట, ఆయన ఎవరికి తెలియదు, ఆయనకు అసలు సమస్యల మీద అవగాహనే లేదు. ఇలా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం కూడా వినోద్ కుమార్కి ఉన్నంత మంచి పట్టు, సమస్యల మీద ఉన్నటువంటి అవగాహన వేరే ఏ రాజకీయ పార్టీలకు లేదు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా మనం అందరం, మన ఆటో డ్రైవర్లు, మన కుటుంబాలు, మన ఫ్యామిలీ, మన చుట్టాలు, పట్టాలు అందరికీ దయచేసి 13వ డేట్ నాడు కారు గుర్తు మీద ఓటేసి గెలిపియాలని చెప్పేసి మనం అందరం ముందుకెళ్ళి వినోదాలను గెలిపించుకునే ప్రయత్నం చేద్దాం. జై ఆటో డ్రైవర్, జై ఆటో డ్రైవర్, జై ఆటో డ్రైవర్, జై ఆటో డ్రైవర్ ఐక్యత, పార్లమెంట్ ఎన్నికల్లో వెలిచాల రాజేంద్రరావు గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని రాష్ట్ర విశ్వకర్మ పరిషత్ అధ్యక్షులు శివపల్లి రాజేశం అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు. నగరంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో పలువురు నేతలు మీడియాతో మాట్లాడారు. లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,10,000 ఓట్లు ఉన్నాయని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ విశ్వకర్మలను ఓటు బ్యాంకుగానే వాడుకున్నాయే తప్ప సంక్షేమానికి చేసిందేమీ లేదని విమర్శించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా అందరం కలిసికట్టుగా పనిచేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో శివపల్లి రాజేశంతో పాటు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి సత్యనారాయణ, సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు శ్రీరాముల వేణుగోపాలాచారి, మహిళా విభాగం కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలు అంజలి, నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ ఒక నిర్ణయం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు తెలపాల్సిందిగా నిర్ణయించడం జరిగింది. ఇందులో భాగంగానే ఈరోజు ఈ కరీంనగర్ పార్లమెంటుకు సంబంధించిన చొప్పదండి, మానకొండూరు, కరీంనగర్, హుజురాబాద్, హుస్నాబాద్, వేములవాడ, సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఈరోజు ముఖ్య కార్యకర్తలు ఇక్కడికి రావడం జరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మా అఖిల భారత విశ్వకర్మ పరిషత్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ అభ్యర్థులను బలపరిచి వాళ్లకు పూర్తిగా మద్దతు తెలపడం జరిగింది. అందులో ఇప్పుడు కూడా పార్లమెంటు కూడా అదే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నాం. ఎందుకంటే గడిచిన 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే రాష్ట్ర బీఆర్ఎస్ ఉందో, మా విశ్వకర్మలు లేని ఈ త్యాగాల ఫలితంగానే తెలంగాణ వచ్చింది. అయినా మమ్మల్ని చిన్న చూపు చేసి మా యొక్క అభివృద్ధికి ఆటంకం కలిగించే విధంగా, మా వృత్తికి, ఉపాధికి దెబ్బతీసే విధంగా అనేక జీవోలు తీసుకొచ్చి మమ్మల్ని నానా ఇబ్బందులకు గురి చేసి అవమానపరిచినటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితికి బుద్ధి చెప్పే విధంగా ఈరోజు అందరం కలిసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నాం. ఇంతటితో టుడే కరీంనగర్ బులెటిన్ సమాప్తం. థ్యాంక్ యూ ఆల్.